డిజిటల్ మార్కెటింగ్ చేసిన స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఎలా ఉంది, కోర్స్ చేసిన తర్వాత ఎలా ఉంది, వాళ్ళు కోర్సుకి రాకముందు వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి కారణాలు ఏంటి, సో ఇటువంటివన్నీ డిస్కస్ చేస్తూ మనం రెగ్యులర్గా స్టూడెంట్ స్టోరీస్ అనేవి రిలీజ్ చేస్తాం. సో ఇవాళ మనతో పాటు తన స్టోరీ షేర్ చేసుకోవడానికి నరేష్ ఉన్నాడు. సో తన స్టోరీ ఏంటో, తన డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకున్నాడు, సో ఇవాళ తన లైఫ్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ నరేష్. హలో సార్. హాయ్ సార్. చెప్పు నరేష్, లైక్ ఎక్కడ మొదలైంది ఇది, లైక్ హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? సార్ నేను బీటెక్ 2015లో పాస్డ్ అవుట్. ఓకే. ఆ తర్వాత మా బ్రదర్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. తర్వాత నాకు కూడా గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 3 years వరకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. అయితే త్రీ ఇయర్స్ అయినా కూడా నాకు అంత రిజల్ట్స్ రావట్లేదు దాంట్లో గవర్నమెంట్ జాబ్స్లో. సో ఏదైనా పార్ట్ టైమ్గా ఇన్కమ్ ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి నేను బ్లాగింగ్ నేర్చుకున్నాను. ఓకే. బట్ బిఫోర్ దట్, సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ 3 years అన్నాం కదా, లైక్ ఆ టైంలో ఎగ్జామ్స్ రాసావా? ఎగ్జామ్స్ రాసేవాడిని. ఓకే. ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తుండి ఉండేవాడిని ఇంటి దగ్గర ఉంటూ. అయితే నాకు ఒక పార్ట్ టైం ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, నాకు ప్రిపరేషన్ కూడా ఇంట్లో ప్రెషర్ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చూసేవాడిని. చూసి కొంత నేర్చుకున్నాను నేను SEO గురించి కానీ బ్లాగింగ్ గురించి కానీ. అలా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్గా ఒక వెబ్సైట్ చేశాను. ఓకే. గవర్నమెంట్ జాబ్ రాలేదు కానీ అప్పటికి గవర్నమెంట్ జాబ్స్ మీద వెబ్సైట్ చేశాను. ఓకే. వే టు గౌట్ జాబ్స్ అని. ఓకే. అయితే ఏ పోస్ట్ పడుతున్నాయో గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్గా ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా నేను నా వెబ్సైట్లో పెడుతుండేవాడిని. దానికి లైట్గా SEO చేస్తుండేవాడిని. కంప్లీట్గా రాదు కానీ కొంచెం బేసిక్స్ ఏవైతే నేను నేర్చుకున్నానో అవి చేస్తుండేవాడిని. అయితే రిజల్ట్స్ అంతగా వచ్చాయి కాదు. నాకు డైలీ ఒక 200 visitors 300 visitors అలా వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు 200-300 విజిటర్స్ వచ్చేవాళ్ళు. అలాంటి విజిటర్స్ వస్తున్నప్పుడు ఆ టైంకి ఆల్రెడీ ఏమన్నా రెవెన్యూ సోర్స్ ఉందా వెబ్సైట్కి? యాడ్సెన్స్ వచ్చింది, అప్రూవల్ అయింది. యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. రెవెన్యూ అనేది తక్కువ వచ్చింది. డైలీ ఒక $50 అలా వచ్చేది. అంటే మంత్లీ ఒక $15. ఏ సంవత్సరం ఇది? విచ్ ఇయర్ ఇస్ దిస్? 2017-18 టైంలో. ఓకే. ఆ తర్వాత ఏదైనా కొంచెం ట్రాఫిక్ వచ్చే వెబ్సైట్ చాలా ఉద్దేశంతో ఫిల్మీ లుక్ అనే వెబ్సైట్ చేశాను. ఓకే. అది మూవీ రివ్యూస్ రిలేటెడ్గా ఆ వెబ్సైట్ డిజైన్ చేశాను. అయితే దాని నుంచి నాకు మంచి ట్రాఫిక్ వచ్చేది. ఎవ్రీ ఫ్రైడే మూవీ రిలీజ్ అయ్యేది కదా, కొత్త మూవీస్. నేను కంటెంట్ రాస్తుండేవాడిని. నేను ఏం చేసేవాడిని అంటే, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా ముందుగానే మండే, ట్యూస్డే, వెన్స్డే అప్పుడే మూవీ రివ్యూస్ రాసేవాడిని, పోస్ట్ చేసేవాడిని, SEO చేసేవాడిని. సినిమా రిలీజ్ అవ్వకుండా రివ్యూ రాసేవాడిని. అలా ఎలా రాస్తాను రివ్యూ? ట్రైలర్స్ చూసి మూవీ ఎలా ఉంటుందో రాసేవాడిని. ఓకే. కానీ నాకు ఫ్రైడే కల్లా నాకు ర్యాంక్ అవుతుండే, ఎందుకంటే కాంపిటీషన్ ఏమి ఉండదు కదా. అందరూ ఫ్రైడే రాస్తాను, నేను ముందు రాసేవాడిని. సో అట్లా నాకు మంచి ట్రాఫిక్ వస్తుండే. నాకు మంత్లీ దానికి కూడా యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. మంత్లీ ఒక 10,000-15,000 ఇన్కమ్ వచ్చేది. అలా కంటిన్యూ అవుతుండేది నాది. ఇటువైపు నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని, గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తుండేవాడిని. ఒకవైపు అలా ఆర్టికల్స్ డైలీ నేను అంటే వీక్లీ 2 days రాసేవాడిని, మండే, ట్యూస్డే. అవన్నీ నేను పోస్ట్ చేసేవాడిని, SEO చేసేవాడిని. సినిమా రిలీజ్ అయ్యే టైంకి నీకు వెబ్సైట్ అంతే. యాక్చువల్గా మనకు డిజిటల్ మార్కెటింగ్లో నీకు తెలియచేసావు కానీ దీనికి ఒక టర్మినాలజీ ఉంది. సో దీన్ని మనం లాంచ్ జాకింగ్ అంటాం. సో ఏదైనా కొత్తగా లాంచ్ అవుతుందని మనకు ముందుగా తెలిస్తే దాని గురించి మనం ముందే రాసేస్తాం అనమాట. ముందే రాసి దాన్ని ర్యాంక్ చేసేస్తాము. సో అది లాంచ్ అయ్యే టైంకి మన వెబ్సైట్ పైన ఉంటుంది. దాన్ని లాంచ్ జాకింగ్ అంటాం. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ డన్. నైస్. అయితే 10,000-15,000 వచ్చాయి ఇన్కమ్. అంటే ఇంకొకటి, లైక్ ముందు రివ్యూ రాసి ర్యాంక్ చేస్తావు కదా, ఆ రోజు నిజంగా రివ్యూ ఏమన్నా మార్చేవాడు మళ్ళీ? కొంచెం లైట్గా మార్చేది. అసలు అయితే మార్చకపోయేవాడిని. ఇంకా మళ్ళీ మనకు ట్రాఫిక్ వస్తుండే హెవీగా. మన సౌత్ ఇండియా, మన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని మూవీస్ రాసేవాడిని. 10,000-15,000 వచ్చాయి నాకు. అయితే తర్వాత కోవిడ్ వచ్చింది 2019-20 ఆ టైంలో. ట్రాఫిక్ పూర్తిగా పడిపోయింది. అప్పుడు ఏ మూవీ రిలీజెస్ లేవు. గవర్నమెంట్ జాబ్స్ వెబ్సైట్ కూడా డౌన్ అయిపోయింది. దాని నుంచి ఇంకా ఇన్కమ్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోయింది. నీకున్న 2 websites కూడా బేసిక్గా ట్రాఫిక్ డౌన్ అయిపోయింది. అయితే తర్వాత ఏం చేద్దాం ఎలా అని ఆలోచిస్తుంటే మా బ్రదర్, డిజిటల్ మార్కెటింగ్ కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు కంప్లీట్గా నేర్చుకో, జాబ్ సైడ్ కూడా నువ్వు ఇలా సాఫ్ట్వేర్ సైడ్ కాకోకుండా నీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్, SEO కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం కంప్లీట్గా నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నీకు, కొంచెం అది స్టేబుల్ ఇన్కమ్ అయితే బాగుంటుంది. ఇలా
వస్తుంటే నీకు మళ్ళీ ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు వస్తాయో అమౌంట్ ఎప్పుడు రావో తెలియదు. సో అందుకనే మా బ్రదర్ రికమెండ్ చేశాడు. మేము మామూలుగా సెర్చ్ చేసాం బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏందని. మా బ్రదరే రికమెండ్ చేశాడు. ఇలా బ్రాలీలో రివ్యూస్ చూసి, లేకుంటే ఇలా కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, సార్ వీడియోస్ ఫాలో అవుతుండేవాడిని చెప్పి. సో అలా నేను 2021లో బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను కంప్లీట్గా. నేను అంతకుముందు నాకు SEO మాత్రం కొంచెం టచ్ ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ SEO. నేను అంతకుముందు ఈ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని ర్యాంక్ చేసి చేయగలిగేవాడిని కాదనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ కూడా కొంత ట్రాఫిక్ అయితే జనరేట్ చేయగలుగుతున్నా. నేర్చుకున్నా కంప్లీట్ SEO. తర్వాత నాకు వెబ్సైట్ డిజైనింగ్ కూడా ఇక్కడనే నేర్చుకున్నాను డిజిటల్ బ్రాలీలోనే. ఎలిమెంటరీ ప్లగిన్ కంప్లీట్గా యూజ్ చేసి ఒక మంచి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ రన్ చేయడం. నేను ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్ చూసి కొంత అమౌంట్ పెట్టి గూగుల్ యాడ్స్ రన్ చేసేవాడిని. దేనికి రన్ చేసేవాడు యాడ్స్? దేనికి రన్ చేసేవాడిని అంటే కొంత క్లయింట్స్ని నేనే తెచ్చుకునేవాడిని. క్లయింట్స్ తెచ్చుకునేవాడిని, గూగుల్ యాడ్స్ రన్ చేసేవాడిని. కానీ వర్కౌట్ అవ్వకపోయాయి, అమౌంట్ నాయపోయాయి. ఫేస్బుక్ యాడ్స్ కూడా అంతే. అంతేకాకుండా ఇంకొంచెం తెలియకుండా నేను చేయటం మిస్టేక్స్ వల్ల ఫేస్బుక్ అకౌంట్స్ దాదాపు అంటే సస్పెండ్ అవుతుంది యాడ్ అకౌంట్స్, కొన్ని మిస్టేక్స్ చేయడం అంట. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా కంప్లీట్గా నేర్చుకున్నాను 2021లో. కంప్లీట్గా నేర్చుకొని తర్వాత కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ చేశాను. కొంచెం ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇంకా సార్ ఇందులోనే మన బ్రాలీలోనే SEO ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అండ్ అక్కడి నుంచి ఆ జర్నీ ఫుల్ టైమ్ ఎంప్లాయీగా నా జర్నీ స్టార్ట్ అయింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అట్ బ్రాలీ యాజ్ అన్ ఎంప్లాయీ? స్టూడెంట్లు అడగట్లేదు. సో స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళకి ఇప్పటికి టెస్టిమోనియల్స్ ఇచ్చారు. బట్ యాజ్ అన్ ఎంప్లాయీ వర్కింగ్ విత్ బ్రాలీ, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. ప్రతిదీ మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తుంటాం కదా. రెవెన్యూ జనరేట్ చేయడం కానీ, లేదంటే గూగుల్ యాడ్స్ రన్ చేయడం కానీ, ప్రతిదీ సార్ సపోర్ట్ చేస్తుండేవాడు. అలా స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఉండే జాయిన్ అయినప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీగా. 1 year తర్వాత ఇంకొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా ఐ హర్డ్ బ్రాలీ వదిలేసి వెళ్ళిపోతున్నాం అని విన్నాను నేను. ఇప్పుడు ప్రజెంట్ 2 years ఇందులో చేశాను. ఇంకా కొంచెం బయటకు వెళ్దాం, ఇంకా ఇక్కడ 2 years చేసింది ఓకే పర్లేదు, కొంచెం బయటకు వెళ్ళి ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ కోసం అని బయటకు వెళ్ళి ప్లాన్ చేశాను. డిడ్ యూ క్రాక్ అన్ ఇంటర్వ్యూ? ఎస్ సార్. హౌ మెనీ ఇంటర్వ్యూస్ డిడ్ యూ అటెండ్? ఎన్ని అటెండ్ అయ్యో? ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఒక 20 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను సార్. 20 అప్లై చేసావు, 20 ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యావు? అంతే సార్. అయితే 100 వాటికి అప్లై చేశాను. 20 ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చాయి. అప్లై చేసింది 100 సార్. అవుట్ ఆఫ్ 100లో 20 కాల్స్ వచ్చాయి. ఆ 20 కూడా అటెండ్ అయ్యావు? 20 అటెండ్ అయ్యాను. 3లో సెలెక్ట్ అయ్యాను, 3 కంపెనీస్కి. అన్ని హైదరాబాద్ కంపెనీస్? హైదరాబాద్. 3 హైదరాబాద్ కంపెనీస్ సెలెక్ట్ అయ్యాయి. అండ్ దెన్ ప్రజెంట్ ఒక ఆఫర్ లెటర్ పంపించారు, నెక్స్ట్ మండే జాయినింగ్. హౌ డిడ్ యూ చూస్ లైక్ ఈ 3 కంపెనీస్లో ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలనేది? లైక్ హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ వాట్ క్రైటీరియా? అంటే మనకి నేను రీసెర్చ్ చేశాను ఆ కంపెనీస్ని. లైక్ వాటికి మన రిక్వైర్మెంట్ ఎలా ఉంది, నేను వెళ్తే వాటికి ఏ విధంగా సపోర్ట్ చేయగలను, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయగలను, లైక్ వాళ్ళ బిజినెస్ని గ్రో చేయగలను. నాకు ఈ 3 కంపెనీస్లో కూడా ఈ ఫస్ట్ లెటర్ ఆఫర్ లెటర్ పంపించిన కంపెనీసే నాకు కొంచెం పాజిటివ్గా నేను కొంచెం వెళ్తే ఏమైనా చేయగలను అనిపించింది. అలా ఫైన్. సో నైస్. సో దెన్ లైక్ ఐ ఆల్సో హర్డ్ వన్ మోర్ థింగ్, మధ్యలో నువ్వు కూడా ఏదో ట్రైనింగ్ చేసావని విన్నాను నేను. అవును సార్. 2021లోనే నాకు ఇలా బ్లాగింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ ఎక్స్పీరియన్స్తోనే నేను ఏం చేశానంటే ఒక యూట్యూబ్ ఛానల్. నేను అంతేకాకుండా ఎవ్రీ సమ్మర్లో నేను ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలోనే ఎవ్రీ సమ్మర్లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టేవాడిని మా టౌన్లో, సూర్యాపేట టౌన్లో. సో నాకు అలా కొంచెం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను 2021లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడి టైఅప్ అయ్యి వీడియో చేయించాను, బ్లాగింగ్ నేర్పిస్తానని చెప్పి. సో అలా ఒక 500 members నాకు కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫీజు ఒక 5,000 ఫీజు అని చెప్పి బ్లాగింగ్ నేర్పించాను 40 members. అండ్ హౌ వాజ్ దట్ జర్నీ? హౌ డిడ్ ఇట్ గో? అయితే ఇంకప్పటికీ నేను కూడా ఫుల్గా బ్లాగింగ్లో నాది ఏంటంటే మూవీ రివ్యూస్ రాయటమే నాకు ఒక్కటే ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా వేరే కంటెంట్ రాయమంటే నాకు అప్పుడు లేదు ఎక్స్పీరియన్స్. తర్వాత వచ్చింది, నేను ఇక్కడ బ్రాలీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఏ కీబోర్డ్ అయినా టార్గెట్ చేయడం, కీబోర్డ్ రీసెర్చ్ చేయడం ఇలా వచ్చింది. కాకుంటే అప్పుడు తెలియకుండా అలా చేశాను. కాకుంటే యాడ్సెన్స్ అప్రూవ్స్ వచ్చినాయి మంచిగా వాళ్ళకి. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అప్రూవ్స్ వచ్చినాయి. కంటెంట్ రాయటం ఇలా చేశారు, పర్లేదు. ఇక
కాకపోతే ఇంక నేను అది స్టాప్ చేశాను తర్వాత. ఓకే. ఇంకా నేను ఫుల్గా నేర్చుకున్నాను, జాబ్ సైడ్ వెళ్దాం అనే ఉద్దేశంతో దాన్ని క్లోజ్ చేశాను. సో మేజర్ రీజన్ బీయింగ్ స్టేబుల్ ఇన్కమ్. అంటే వెబ్సైట్స్ ట్రై చేసావు, యూ హ్యావ్ డన్ ఇట్, బట్ కోవిడ్ రావడం వల్ల ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయింది సార్. అగైన్ ఈ టీచింగ్ కూడా ట్రై చేసావు, బట్ అగైన్ అంతే సార్, లాంగ్ రన్లో ఇట్ డి నాట్ గో. ఎస్. సో స్టెబిలిటీ కోసం కూడా కాదు సార్, నాకు ఇంకో ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఏదో అట్లా ట్రై చేశాను, సక్సెస్ అయింది, సక్సెస్ అయ్యింది, కానీ ఇంకా వదిలేసాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదని. ఓకే ఫైన్. సో ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ రెస్పెక్ట్ టు యువర్ జర్నీ? ఎనీథింగ్ దట్ యూ విల్ థింక్? నేను చెప్పేది ఏంటంటే సార్, ప్రజెంట్ ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు, చాలామంది నాకు 3 years తర్వాత వేరే జాబ్స్కి ట్రై చేద్దాం అనే ఉద్దేశం కొంతమంది ఉంటారు. సో 3 years కాదు, 4 years కాదు, 5 years గ్యాప్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే కంటే కూడా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ నేర్చుకుంటే ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు, లేదంటే జాబ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా సార్ నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే స్టూడెంట్స్కి, ఒకవేళ మీకు కెరీర్ గ్యాప్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. యాజ్ ఎ ఫ్రెషర్గా ఉన్నాయి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్. సో నేను అది సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అన్నావు కదా, ఫ్రీలాన్సింగ్ అన్నావు కాబట్టి లైక్ హ్యావ్ యూ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏదైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేయడం లాంటిది? అంతే చేశాను సార్, కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాను. దేనిపైన? లైక్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేశాను. రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంటే ఏంటది? SEO, లీడ్ జనరేషన్, ఫేస్బుక్ లీడ్ జనరేషన్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ క్లయింట్స్కి చేశాను. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ యాజ్ ఏ కొంతమంది ట్రావెల్ ఏజెన్సీ కంపెనీస్కి చేశాను. గూగుల్ యాడ్స్ ద్వారా వాళ్ళకి బిజినెస్ జరిగే విధంగా లీడ్ జనరేషన్ అది కూడా చేసేచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అడగడం మర్చిపోయాను, లైక్ యూ సెడ్ యూ అటెండెడ్ 20 interviews. ఎస్. సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా షేర్ చేస్తే ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి తెలిసిపోతుంది. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, నేను ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇంకా వాటిని చూపించుకునేది. ఓకే. ఇంటర్వ్యూలో వాటిని చూపిస్తే ఓకే పర్లేదు. ఓకే. అయితే తర్వాత మనకి టాస్క్ కూడా ఇస్తారు. నీకు ఏమైనా టాస్క్ ఇచ్చారా? నాకు టాస్క్ ఇచ్చేవాళ్ళు, లైక్ నేను ఒక 3,000 బడ్జెట్ ఇస్తాను, నాకు లీడ్ జనరేషన్ చేసి చూపించండి, లేదంటే మా కంపెనీ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ రాయండి, SEO ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలా నాకు కొన్ని ఇచ్చేవాళ్ళు. లైవ్ టాస్క్. లైవ్ టైం ఎంత ఇచ్చేవారు? టైం 5 days లేదంటే 4 days అలా ఇచ్చేవాళ్ళు. 4 to 5 days టైం ఇచ్చి లైవ్ టాస్క్ చేసాము. అది చేస్తేనే సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు? అంతే సార్. ఓకే. అయితే అవి చేస్తే సెలెక్ట్ అయ్యాను. యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం వాళ్ళు ఆ టాపిక్స్ని కొంచెం డీప్గా నేర్చుకోవాలి. ఓకే. డీప్గా నేర్చుకుంటే ఇంటర్వ్యూ చాలా సింపుల్, ఫ్రెషర్ వాళ్ళకి ఇంకా చాలా సింపుల్ క్రాక్ చేయటం. నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి నా లైవ్ ప్రాజెక్ట్స్ అలా చూపించి ఇవిని కంటెంట్ చేసుకో. సో ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10 నువ్వు అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ నీకు ఎంత టఫ్గా అనిపించినాయి? 0 అంటే ఈజీ, 10 అంటే టఫ్. సో ఎంత టఫ్ అనిపించింది? ఇంటర్వ్యూస్ అన్నీ పర్లేదు సార్, నాకు కొంచెం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంచెం నాకు డౌన్ ఉంది. సో అందుకనే కొన్ని IT కంపెనీస్లలో సెలెక్ట్ అవ్వలేదు. కాకుంటే వెళ్ళిన కంపెనీస్లో దాదాపు వాళ్ళు ఓకే అన్నారు. సో నేను అవుట్ ఆఫ్ 10, 0 to 10 మధ్యలో అంటే ఒక 7 అంటే టఫ్నెస్. 10 బీయింగ్ హైయెస్ట్ టఫ్, 0 అంటే ఈజీ అనమాట. సో 4. ఫైన్. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళు బాగా ప్లేస్ అవ్వచ్చు అంట? ఫ్రెషర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. నేను రీసెంట్గా 20 interviews అటెండ్ అయ్యాను చెప్పాను కదా. నేను మామూలుగా ఇండీడ్లో కానీ, నౌకరీలో కానీ, నెక్స్ట్ అప్నా యాప్, జాబ్స్ హై, ప్రతి చోట ఎక్కువ వేకెన్సీస్ ఉంటున్నాయి. ప్రెసెంట్ ఇక్కడ హైదరాబాద్లో చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఫ్రెషర్స్కి మంచి స్కోప్ ఉంది. ఇంకొకటి, డిడ్ యూ ట్రై లుకింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లేదా ఓన్లీ ఆఫీస్ వెతికి? అంటే ట్రై చేశాను సార్. నాకు లైక్ పూణే నుంచి, లైక్ వాళ్ళ IT కంపెనీ పూణే నుంచి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమే, అంటే శాలరీ విషయంలో కొంచెం తక్కువ ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఓకే. సో నేను రిజెక్ట్ చేసేసాను. చలో, దట్ వాజ్ వెరీ లాంగ్ ఎక్స్పీరియన్స్. లైక్ వెబ్సైట్స్ రన్ చేసి, యూట్యూబ్ ఛానల్ చేసి, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మన దగ్గర బ్రాలీలో చేయడం. అంతే. అండ్ నౌ యూ గాట్ ఇన్ టు వన్ మోర్ జాబ్. అండ్ if you are open to tell it outside, like what is the offer that they have given right now? Currently ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయ్యావో వాళ్ళు how much are they offering? They offered 25,000 sir. 25,000 discount. Yes sir, per month 25,000. Yes. Okay, that's a nice thing. Yes. Yeah. Okay Naresh, that was a indeed experienced story అని చెప్పాలి. నైస్ స్టోరీ కన్నా you have lot of experiences in your story. నేను చెప్పేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే
ఆప్షన్స్ ఉంటాయి, మంచి కెరీర్ ఆప్షన్స్. ఇట్లా కాకుండా యూట్యూబ్లో చూసి కొంచెం కొంచెం నేర్చుకుంటే కెరీర్ గ్రోత్ ఉండదు. ఓకే. సో కంప్లీట్గా నేర్చుకుంటే మంచి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. నేను చూశాను కొంతమందిని, కొంతమంది కాదు, మోస్ట్ ఆఫ్ అస్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ యూట్యూబ్. బట్ ఏమవుతుందంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి పీపుల్ ఫేస్ ఇష్యూస్. సో దట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్ నువ్వు చెప్పింది ఖచ్చితంగా. నరేష్, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ హోప్ దిస్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ help other people to get into digital marketing. Yes. So adi viewers, so that is the story of Mr. Naresh and tana journey anta kuda meer vinnaru. So if you also want to learn digital marketing, పూర్తి స్థాయిలో digital marketing నేర్చుకొని మీరు జాబ్ తెచ్చుకున్నాం అనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.